సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ కేంద్రంలోని ప్రజలకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. పట్టణంలోని 15, 16, 17 వార్డుల్లో 3 రోజులుగా 2-3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయడం విమర్శలకు దారితీస్తోంది. అర్ధరాత్రి సుమారు 1 గంట నుంచి విద్యుత్ కొరతకు గురి కావడంతో స్థానికులు నిద్రలేక, దోమల బాధ భరించలేక సమస్యను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే విద్యుత్ శాఖ సిబ్బంది పొంతలలేని సమాధానాలు చెప్పడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. గ్రామీణ విద్యుత్ సహకార సేవా సంస్థకు ఎంతో చరిత్ర కలిగి ఉంది. ఈ సంస్థ ఏర్పడిన నేపథ్యంలోనే గతంలో మారుమూల ప్రాంతాలైన ఈ కుప్పంలో విద్యుత్ అనేది మారుమూల అటవీ ప్రాంతాలకు సైతం, సరిహద్దుల్లో ఉన్న జనవాసాలకు సైతం విద్యుత్ వెలుగులను అందించిన ఘనత, చరిత్ర ఈ కుప్పం రెస్కోకు కలిగి ఉంది. ఈ మధ్యకాలంలో కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ పరిధిని మరింతగా కూడా విస్తరించి విద్యుత్ సేవలను అందిస్తుండడం గమనార్హం, అభినందనీయం. అలాగే కుప్పం పట్టణాన్ని 8 గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పరిచి ఈ మున్సిపాలిటీలోని 8 పంచాయతీ